హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన అప్డేట్ అయితే వచ్చేసి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ది ఫోర్త్ పుష్ గురించి ఫ్రెండ్స్. చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా క్లియర్గా అయితే అర్థం కావడం జరుగుతుంది. అదే విధంగా మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి అప్డేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ అప్డేట్స్ గురించి. ఇక చూసుకున్నట్టయితే మనకి ఫోర్త్ పుష్ గురించి అయితే రీసెంట్గా అయితే మనకి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవైతే పూర్తి చేశారన్నమాట. కొన్ని దిక్కులు అయితే డబుల్ బెడ్రూమ్ది. ఇక చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే వచ్చి ఉండట్లేదో వాళ్ళ ఇల్లులు కూడా తీసేయడం అయితే జరిగింది. దాదాపు 20,000కి పైగా ఇల్లులు అయితే తీయడం అయితే జరిగింది అనమాట. అంటే ఉండని వాళ్ళవి ఆ 20,000 పైచిలుపు ఇల్లులు అనేవి ఇప్పుడు వచ్చే పండగకైతే ఈ ఫోర్త్ పుష్లో అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుందని అయితే మనకైతే తెలిసిందనమాట. ఇది ఇల్లు రాని వారికి, అది కూడా ఎప్పుడో కొన్ని డేస్ అయి ఉంటాయి, ఎక్కువ డేస్ అయి ఉంటుంది కదా, ఎక్కువ ఇయర్స్ కూడా అయి ఉంటుంది కదా. ఎప్పుడైతే స్టార్టింగ్లో అప్లై చేశారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందంట ఈ ఇల్లులు వచ్చేసి. మనకి వచ్చే జనవరిలో వచ్చే పండగకైతే ఈ ఇల్లులు అనేవి అనౌన్స్మెంట్ అయితే వస్తున్నాయంట. అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇల్లులు కూడా స్టార్ట్ కావడం జరిగింది. ప్రతి జిల్లాలో ఒక శాంపిల్కి ఒక ఇల్లు అయితే కడుతున్నారు అనమాట. ఇందిరమ్మ ఇల్లు ఒకటైతే కడుతున్నారు. దాన్ని బట్టేసి బేస్ చేసుకొని ఇక మిగతా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా మనకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చెప్తున్నాను. అంటే మన యాప్లో అనేది రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆ యాప్లో అనేది ఫామ్ ఫిల్అప్ చేస్తారు. దాని నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత ఎవరు అర్హులో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు తీసేసిన అయితే ఈ ఫోర్త్ పుష్లో ఇద్దామని అయితే చూస్తున్నారు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అయితే వచ్చేసి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను. జై హింద్. అదేవిధంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్తోని మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాం అనమాట. థ్యాంక్ యూ.